ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నా. బాగున్నారా అందరూ? దేవుని నామంలో మీకు వందనాలు తెలియజేస్తున్నాము. మీకోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ ప్రార్థన అవసరాలు ఏమైనా ఉంటే మాకు కామెంట్ రూపంగా చెప్తే మీ కొరకు మేము ప్రార్థన చేయడానికి వెళ్ళవేళగా సిద్ధంగా ఉన్నాం. ప్రియమైన దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభు మనలందరినీ ప్రేమిస్తున్నారు. ఒకరిని ఎక్కువగా ఒకరిని తప్పుగా చూసే దేవుడు కాదు. కనుక నీకున్న ప్రతి పరిస్థితిని చాలామంది కామెంట్లో వారి కొరకు ప్రార్థన చేయమని పెట్టారు. వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఇంకా ఎవరికైనా ప్రార్థన అవసరాలు ఉంటే తెలియచేయగలరు. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ఇప్పుడు మన వాక్య ధ్యానంలోకి వెళ్దాము. నేటి దినాన మన వాక్య ధ్యానము దినవృత్తాంతాల గ్రంథము, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదవండి. దావీదు తన ఇంట నుండి ప్రవక్త అయిన నాతానును పిలిపించి, నేను దేవదారు మ్రాణుతో కట్టబడిన నగరంలో నివాసము చేయుచున్నాను. యెహోవా నిబంధన మందసం తెరలచాటునున్నదని చెప్పగా, నాతాను, దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీ హృదయమందున్న దంతయు చేయమని దావీదుతో అనెను. ఆ రాత్రి యందు దేవుని వాక్కు నాతానుకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు పోయి నా సేవకుడైన దావీదుతో ఇట్లను, యెహోవా సెలవిచ్చినదేమనగా, నా నివాసమునకై ఒక ఆలయం కట్టించుట నీ చేత కాదు. ఇశ్రాయేలును రప్పించిన నాటి నుండి నేటి వరకు నేను ఒక ఇంటిలో నివాసము చేయక ఒకానొక గుడారములో ఒకానొక డేరాలోను నివాసము చేసి తిని, నేను ఇశ్రాయేలుల మధ్యన సంచరించిన కాలమంతయు మీరు నా కొరకు దేవదారు మ్రాణులతో ఆలయుట కుంటీరేమని నా జనమును మేపవలసినదిగా నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలీల న్యాయాధిపతులు ఎవరినైనాను నేనొక మాటైనా పలికి ఉంటినా? కావున నీవు నా సేవకుడైన దావీదుతో చెప్పవలసినదేమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు, నా జనులైన ఇశ్రాయేలుల మీద అధిపతిగా నుండినట్లు గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల దొడ్డు నుండి తీసుకుని నీవు వెళ్ళిన చోటునెల్లా నీకు తోడుగా ఉండి నీవు ద్వేషించే వారిని నీ ముందర నిలవనీయక నిర్మూలన చేసేదిని. లోకములోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగుచేయుదును. మరియు నేనేలా నా జనులైన ఇశ్రాయేలు కొరకు ఒక స్థలం ఏర్పరిచి వారిని నాటుదును. వారిని మరి తిరుగులాడక తమ స్థానమున కాపురముందురు. పూర్వం జరిగినట్లు నా జనులైన ఇశ్రాయేలుల మీద నేను న్యాయాధిపతులను నిర్ణయించిన కాలము మొదలుకొని జరుగుతూ వచ్చినట్లును దుష్టులు వారికి ఇంకా శ్రమ పెట్టకుందురు. హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ వాక్యం అంతా ఎందుకు చదువుతున్నాము అంటే మనకి అర్థం అవ్వాలి. దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క ఉద్దేశాలు వాక్యంలో ఏమని వ్రాయబడి ఉన్నాయో మనకి అర్థం అవ్వాలి. అందువలనే ఇంత వాక్యము చదవటము జరుగుతూ ఉంది. మొదటి వచనంలో చూసినప్పుడు దావీదుకి మనసులో, హృదయంలో ఒక ఆవేదన కలుగుతుంది. ఏంటి ఆ ఆవేదన అంటే, అయ్యో నేను దేవదారు మ్రాణులతో కట్టిన ఇంట్లో నేను నివాసం చేస్తున్నాను. దేవుని మందసము గురించి గతంలో అతడు ఎంత ప్రత్యక్షతను అనుభవించాడో మనం చూస్తాం రాజుల గ్రంథంలో. అలాంటి మందసం డేరాల మధ్య ఉండిపోయింది. సృష్టికర్త అయిన దేవుని మందసం డేరాల మధ్య ఉంది. నేను మాత్రం ఇలాంటి ఇంట్లో ఉన్నానని చెప్పి అతనికి వేదన కలిగి, ఆ వేదనను వెంటనే నేను రాజుని కదా, నాకు నచ్చినట్లు నేను చేసుకుంటాను అనలేదు. కానీ వెంటనే ప్రవక్తను పిలిపించి ఆ ప్రవక్తకు ఆ విషయాన్ని, తన హృదయంలో ఏదైతే అనుకుంటున్నాడో ఆ విషయాన్ని తెలియచేసిన వెంటనే ప్రవక్త కూడా ఇది మంచిది కదా అని ఆలోచించి, దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీ హృదయంలో నీకు ఏది తోస్తే దాన్ని చేయని చెప్పి ఆ నాతాను ప్రవక్త వెళ్ళిపోతే ఈ సంభాషణ, ఈ హృదయ వేదన ఇవన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా.
దావీదు యొక్క హృదయ వేదన, దావీదు నాతాను కలిసి మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా దేవుడు చూసి ఆ యొక్క నాతాను ప్రవక్తతో చెప్తా ఉన్నాడు. నేను మందిరం కట్టమని చెప్పేనా, నా సేవకుడైన దావీదుతో ఇవి మాటలు చెప్పు అని ఈ మాటలు చెప్పుతూ ఆయన ఇక్కడ ఏమంటున్నాడంటే 7వ వచనంలో, కావున నీవు నా సేవకుడైన దావీదుతో చెప్పవలసినది ఏమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు, నీవు నా జనులైన ఇశ్రాయేలుల మీద అధిపతి అయి ఉండినట్లు గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి నీవు వెళ్ళిన చోటల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించే వారిని నీ ముందర నిలవనీయక నిర్మూలన చేసి లోకములోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగజేసింది. హల్లెలూయా. అంటే గొర్రెల దొడ్డిలో ఉన్న నిన్ను తీసుకొచ్చాను నేను. గొర్రెల వెంబడి తిరుగుతూ ఉన్నావు, గొర్రెల దొడ్డిలో ఉన్నావు. అలాంటి నిన్ను నేను తీసుకొచ్చి అధిపతిగా ఇశ్రాయేలు మీద రాజుగా నేను నిలబెట్టాను కదా. నేను మందిరం కట్టమన్నానా, వెళ్ళి అడుగు అని నాతాను ప్రవక్తతో చెప్పినప్పుడు నాతాను ప్రవక్త ఆ మాటలు తీసుకొచ్చిన తరువాత, ఆ మాటలు చెప్పిన తరువాత దేవుడు ఆ యొక్క దావీదుకు వచ్చిన ఆ యొక్క ఆలోచనని దేవుడు సఫలపరిచాడు. హల్లెలూయా. ఎందుకు అంటే మనము 11వ వచనంలో చూస్తే, నీ జీవిత దినములు తీరి నీ పితరుల యొద్దకు నీవు చేరినప్పుడు నీ కుమారుని వలన కలుగు నీ సంతతిని నేను స్థాపన చేసి అతని రాజ్యము స్థిరపరిచి అతడు నాకు ఒక మందిరము కట్టించును, అతని సింహాసనము నేను నిత్య స్థాపన చేసేదను, నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. నీకంటే ముందుగా ఉన్న వారికి నా కృప నేను చూపక మానినట్లు అతనికి నేను నా కృప చూపక మానను. నా మందిరమును నా రాజ్యమును నా మందిరమందును నా రాజ్యమందును నేను నిత్యము అతనిని స్థిరపరిచి అతని సింహాసనము ఎన్నటెన్నటికీ స్థిరముగా ఉండినట్లు అతడికి తెలియచేయుదును. హల్లెలూయా. మీరు ఈ అధ్యాయం అంతా కూడా చదవండి. దేవునికి దావీదుకి కలిగిన సంభాషణ ఇక్కడ మనకి తెలుస్తూ ఉంటుంది. దావీదుకు వచ్చిన ఆలోచన దేవుడు అటు రీతిగా గద్దించినప్పటికీ కూడా దావీదుకు కలిగిన హృదయ వేదన, దేవుని మందసము డేరాల్లో ఉండిపోయింది, మందిరంలో ఉండాలి అని దావీదుకు కలిగిన ఆలోచనని దేవుడు స్థిరపరిచి, నీవి మందిరాన్ని కట్టడానికి నీకు అర్హత లేదు, నీవి మందిరానికి కట్టడానికి సరిపోవు, నీ చేతులు యుద్ధము చేసి ఉన్నాయని దావీదుని గద్దించి, నీ కుమారుడు, నీ స్వాస్యము, నీ వంశంలోంచి వచ్చిన నీ కుమారుడి ద్వారా నా ఆలయము, నా మందిరాన్ని కట్టిస్తాను. నీకు ఈ ఆలోచన వచ్చినందుకు నీ వంశాన్నంతటినీ నేను దీవిస్తాను, నీ యొక్క సింహాసనాన్ని నేను స్థిరపరుస్తాను అని దేవుడు దావీదుకు మాట ఇచ్చాడు. హల్లెలూయా. మంచి ఆలోచన, దేవుని గురించే ఆలోచన. ప్రభు చిత్తమైతే మరొకసారి వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఇంకా చాలా విషయాలు దేవుడు తలంపుల్లోనికి మదిలోనికి ఇస్తా ఉన్నారు కనుక అవన్నీ మరొకసారి మనం ధ్యానించుకుందాం. ఇప్పుడు మన వాక్య ధ్యానం ఏంటంటే, దేవుని విషయమై మనం ఒక మంచి ఆలోచన, ఒక మంచి తలంపు మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఆ తలంపుని ఏం చేస్తారంటే స్థిరపరుస్తారు. హల్లెలూయా. ఎప్పటికీ కూడా దైవ చిత్తాన్ని, దేవుని గురించి మనం ఏదైనా ఒక ఆలోచించినప్పుడు అది ఎందుకులే ఇలాగా దేవుడే వద్దంటున్నాడు ఇలా అని మన వెనకడుగు అనేది వేయకూడదు. దేవుడు గద్దించినప్పటికీ కూడా దావీదు యొక్క ఆలోచనను ఆయన స్థిరపరిచి ఆ ఆలోచనను పెట్టి, దావీదు గారికి వచ్చిన ఆలోచనను పెట్టి ఆ ఆలోచన స్థిరపరిచిన దేవుడు తన వంశాన్నే ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఆ సింహాసనం ఇంకెవ్వరు కూడా దొంగలించరు. ఆ సింహాసనాన్ని నేను స్థిరపరుస్తాను అని ఆ సింహాసనాన్ని స్థిరపరిచే, ఆ సింహాసనాన్ని ఇంకెవ్వరికి దేవుడు వెళ్ళనివ్వలేదు. వారి వంశంలోంచి ఒకరి నుంచి ఒకరికి, ఒకరి నుంచి ఒకరికి. ఇప్పుడు ఆ సింహాసనం ఆధ్యాత్మికముగా దావీదు వంశంలోంచి యేసుక్రీస్తు వారిని ఇచ్చి మనకి నడిపించి ఆ సింహాసనాన్ని స్థిరపరిచారు. ఇప్పుడు యెరూషలేము మందిరంలో, ఇశ్రాయేలు దేశంలో యెరూషలేము మందిరంలో ఉన్న సింహాసనం మీద ఎప్పుడైతే దుష్టుడు వచ్చి ఇది నాది అని కూర్చుంటాడో అప్పుడు యేసుక్రీస్తు వారు రెండవ రాకడిగా ఆ సింహాసనం కొరకు కట్టబడిన ఆ మందిరంలోనికి వచ్చి, మూడవ మందిరంలోనికి వచ్చి అపవాది ఎప్పుడైతే కూర్చొని
ఆ యొక్క పందిని బలిగా ఇస్తాడో అప్పుడు వాడు కూర్చోగానే యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో మరలా ఆయన తిరిగి రాబోతా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు దావీదుకు మాట ఇచ్చాడు. హల్లెలూయా. మాట తప్పిపోవడానికి ఆయన మనిషి కాదు. మనం మాట ఇస్తాం దేవునికి, మాటను తప్పిపోతాం. ప్రభువా నేను లెగుస్తాను, ప్రార్థిస్తాను, లేకపోతే నేను సువార్తను ప్రకటిస్తాను, నీవు నన్ను బాగు చేస్తే నా జీవితం అంతా నీ సేవ చేసుకుంటాను ప్రభువా అంటాము. కొద్దిగా రోజులు, ఒక 2-3 రోజులు, ఒక నెల రోజులు, ఒక వారం రోజులు దేవుని పని చేసి మరలా మనం ఏం చేస్తామంటే మరిచిపోయి యథాప్రకారంగా మన పని పాటలకు వెళ్ళిపోతాం. మనం ఇచ్చిన మాటలు మనం తప్పిపోతాం. కానీ దేవుడు నరుడు కాదు ఆయన మాట తప్పడానికి. ఆయన మాట ఇచ్చాడు అంటే దాన్ని స్థిరపరుస్తారు ఆయన. అందుకే ఆయన మాట కొరకు ఎదురు చూసేవారిగా మనం ఉండాలి. హల్లెలూయా. ఆయన మాట కొరకు మనం ఎప్పుడైతే ఎదురు చూసేవారిగా ఉంటామో దేవుని యొక్క మాటను మన హృదయంలో స్థిరపరుస్తారు. దేవుని కొరకు మంచి కార్యాలు, దైవ కార్యాలు చేయటానికి మనం ముందుకు వెళ్ళాలి. దేవుని ప్రజలమైన మనము దేవుని కొరకు ఒక ఆత్మ రక్షణార్థమై నీ పనిపాట్లు పక్కన పెట్టి, నీ బాగుబోగులు పక్కన పెట్టి, నువ్వు దేవుని విషయమే ఒక ఆత్మను అగ్నిలోంచి లాగినట్లుగా లాగి ఆ ఆత్మ కొరకు నువ్వు ప్రయాసపడి ఆ ఆత్మని ప్రభు తట్టు త్రిప్పితే ఆయన నువ్వు త్రిప్పిన ఆత్మ విషయమై ఆ ఆశీర్వాదం నీకే కాదు కానీ నీ జీవితాంతం నీ పిల్లలకే ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా. ఆశీర్వాదం కొరకు వచ్చి మనం దీవుని కొరకు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటాం. కానీ దైవ చిత్తాన్ని మనం చేయలేం. మన చిత్తాన్ని మనం నెరవేర్చుకుంటూ ఉంటాం. ఇక్కడ దావీదు ఎంతగానో వేసారిపోతా ఉన్నాడు. దేవుని మందిరం డేరాల్లో ఉండిపోయింది. అతనికి అక్కడ నిద్ర పట్టడం లేదు. దేవుని మందిరం మందసం డేరాల్లో ఉండిపోయింది. ఆయన మందసం ఆయనకు ప్రత్యేకమైన పరిశుద్ధమైన ఒక ఆలయం కావాలి అని దావీదు హృదయము ఉజ్జీవంలోనికి, వేదనలోనికి వెళ్ళిపోయింది. అందువలన దావీదుకి నిద్ర పట్టక ఆ మాటను నాతాను ప్రవక్తకి తెలియచేసినప్పుడు నాతాను ప్రవక్త అది మంచి పని కదా అని అతడు కూడా చెప్పినప్పుడు దేవుడు ఆ పని విషయమే ఆయన కలుగజేసుకుని, హల్లెలూయా, ఆయన కలుగజేసుకొని ఆ పని విషయమే ఏ రీతిగా చేయాలో, ఎవరు చేయాలో మాటని ఇచ్చి ఆ మాటను ఆయన నెరవేర్చారు. ప్రభు చిత్తమైతే మందిరం ఎలా కట్టబడింది, దావీదు ఆ మందిరం కొరకు ఏం చేశాడు, దావీదు ఎంత ప్రయాసపడ్డాడు, ఇవన్నీ వచ్చే వాక్యంలో మనం ధ్యానిద్దాం. దేవుని కొరకు ప్రయాసపడినటువంటి వారిని ఒట్టిగా వదిలిపెట్టేవాడు కాదు. అందుకే దావీదు వంశాన్ని దీవించాడు, దావీదు యొక్క సింహాసనాన్ని దీవించాడు, దావీదు యొక్క పేరును దీవించాడు. యేసుక్రీస్తు ప్రభువారు అలా నడుచుకుంటూ వెళ్ళిపోతే బతలోమయ్య ఏమంటున్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అంటున్నాడు. దావీదు పేరు ఎక్కడి నుంచి ఎన్ని సంవత్సరాలు దీవెన వచ్చిందో చూడండి పేరుకి. ఆ తర్వాత కనాను స్త్రీ, దావీదు కుమారుడా నా కుమారుడికి దెయ్యం పట్టింది, నా కుమార్తెకి దెయ్యం పట్టింది, నన్ను కరుణింపు అని అడుగుతాడు. ఎంతగా అతని పేరుని దేవుడు దీవించాడు, అతని సింహాసనాన్ని దీవించాడు, అతని వంశాన్ని దీవించాడు. ఇవి మనుషుల చేతనైనవి కాదు. మనిషి అవసరమైతే డబ్బు సంపాదించడానికి ఏదైనా చేయగలరు, పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి ఏమైనా చేయగలరు. కానీ ఇవి కొన్ని రోజులే ఉంటాయి. కానీ ఇవి వంశాలు దీవించబడ్డాయి, పేరు దీవించబడ్డాం, అలాగే వారి యొక్క సింహాసనాన్ని స్థిరపరచబడ్డం. ఇవి మనుషుల చేత అయ్యే పని కాదు, ఇవి గొప్ప కార్యాలు, ఇవి దేవునికి మాత్రమే ఇది సాధ్యం. అలాంటి సాధ్యమైన కార్యాలను దావీదు జీవితంలో జరిగించారు. మరి మనం కూడా ఈ వాక్యం ద్వారా ఏం నేర్చుకుంటున్నాం? దేవుని చిత్తాన్ని ఎరిగి, ఆయన హృదయాన్ని ఎరిగి, ఆయన ఆ గెస్సమనే తోటలో తన చెమట రక్తముగా మారేంతగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎందుకు? ప్రజల కొరకు ఒక యాగాన్ని ఆయన జరిగించబోతా ఉన్నారు, శిలువ యాగాన్ని జరిగించబోతా ఉన్నాడు. అది కరెక్ట్గా నేను చేయాలి ప్రభువా, ఇది నా చిత్తం కాదు, నీ చిత్తానుసారంగా జరగాలి ప్రభువా అని దేవుని యొక్క హృదయం అంతా కూడా, ఆ యొక్క శరీరం అంతా కూడా వేదనతో నిండిపోయింది. మరి ఆ వేదన మరి నీలో ఉందా? అంటే మనం కూడా రక్తం చిందిపోయినట్టుగా చేయాలంటే అలా కాదు. ఆ వేదన, ఆ భారం, నశించిపోతున్న ఆత్మల పట్ల భారం, ఆ భారం కలిగి మనం ప్రార్థించినప్పుడు, ప్రసవ వేదన కలిగి, ఒక స్త్రీ బిడ్డను కనేటప్పుడు ఎలాంటి ప్రసవ వేదన కలిగి ఉంటుందో అలాంటి ప్రసవ వేదన కలిగి నీకు అప్పగించబడిన దాన్ని ప్రార్థన చేసే ఆత్మలను కంటే
ఆ ఆత్మను బట్టి నీ పేరు, నీ కుటుంబము, నీ జీవిత విధానం, నీ చేతి పని రావణ సమస్తాన్ని దేవుడు దీవించి చిరకాలము, అందుకే దావీదంటాడు కదా, నేను యెహోవా మందిరంలో చిరకాలము కృపాక్షేమములు చిరకాలము నా వెంట వచ్చున్నాను. చిరకాలం, ఒక కాలము కాదు, వేసవి కాలము, వర్షాకాలం, శీతాకాలం కాదు, చిరకాలం అంటే యుగ యుగాల వరకు దేవుడు మనం దీవించే దేవుడు కనుక మనం అలాంటి వేదన కలిగి ప్రార్థన విజ్ఞాపన దేవుని మనసును ఎరిగి, దేవుని బాధను ఎరిగి, దేవుని యొక్క వేదన ఎరిగి మనం దేవుని పనిని జరిగిస్తే ఆ పనిని బట్టి నీవు దీవించబడతావు, నీ వంశం అంతా దీవించబడుతుంది. మరి అలా చేసి దేవుడిచ్చిన దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నాం. కొద్ది మాటలో దేవుడు దీవించిన కాక ఆమె కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులైన మా ప్రియ పరలోక తండ్రి దేవా, ఇంతవరకు మీ పరిశుద్ధ ఆత్మశక్తి చేత మీరు మాట్లాడినందుకు వందనములు. వ్యక్తపడిన వాక్యం నూరంతులుగా ఫలించడానికి సహాయం దయచేయండి. వాక్యం విని విడిచిపెట్టేవారుగా కాకుండా దేవా, వాక్యానుసారమైన జీవితాన్ని మేము జీవించడానికి సహాయం దయచేయండి. దావీదు వలె ప్రభా, మీ హృదయ వేదన భారాన్ని కలిగిన ఆయన మేము ప్రార్థించేవారిగా, మొదలుపెట్టేవారిగా, నీ పని చేసేవారిగా, సువార్తను ప్రకటించేవారిగా మమ్మల్ని నిలబెట్టండి ప్రభా. అట్టి మనసును నాకును మాకును దయచేసి దేవా మమ్మల్ని దీవించి మేము అనేకులకి ఆశీర్వాదకరంగా మారేలాగా సహాయం దయచేసి మా ద్వారా మీరే మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.